రావడం, సీపోర్ట్లో వేల కోట్ల ఆస్తిని కాజేయడానికి మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు సాగించిన దందాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ప్రభుత్వానికి 994 కోట్లు ఎగవేశారంటూ కాకినాడ సీపోర్ట్ యజమాని కేవీ రావును బెదిరించారు. 41% వాటాను కారు చౌకగా కొట్టేశారు. ఇక వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి బ్యాంకును సైతం పూర్తిగా బురిడి కొట్టించి డీల్ ముగించినట్లయితే తెలిసింది. ఇక పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మాత్రమే కాదు, వైసీపీ హయాంలో జరిగిన అన్ని దందాలను బయటకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వందల ఎకరాల దేవాలయాల భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, కబ్జా నిధుల మళ్లింపు కావచ్చు, అక్రమ దందాలన్నిటిపైన ప్రత్యేక సిట్తో విచారణ జరిపించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో సిట్ ద్వారా వీటిని వెలికి తీసుకువచ్చేందుకు చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తా ఉంది. కబ్జాలు, దందాలు, వసూళ్లు నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి దోషులను దండించాలని ఇటు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు వెళ్తున్న పరిస్థితులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టం నుంచి సామాన్య ప్రజలకు జరిగిన కష్టాల వరకు అనేక కోణాల్లో విజిలెన్స్ సమగ్ర నివేదిక కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేక సిట్ పై రేపో మాపో కూడా ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా అన్ని అంశాలకు సంబంధించి కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలి, సిట్లో విచారణ జరిపించాలి అంటూ కూడా చాలా విజ్ఞప్తులు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు ధనార్జనే ముఖ్యంగా ప్రజల బాగోగులు కావచ్చు, ప్రజలకు సంబంధించి ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అన్నిటిపైన ల్యాండ్, శాండ్, మైన్ ప్రతి దానిపైన కూడా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి, ప్రతి దాంట్లో కూడా అవినీతి చేతివాటం చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటిపైన సిట్ వేయాలంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో పూర్తిగా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంతకాలం మరి శ్వేతపత్రాలే రిలీజ్ చేస్తారా, చర్యలేవి అంటూ కూడా చాలామంది ప్రజలు కూడా అనుకున్నారు, అనుమానం వ్యక్తం చేశారు, ప్రశ్నించారు కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి ఆధారాలతో పాటు ఇటు ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా అసలు ఏం చేయబోతోంది ప్రభుత్వం, అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. రైట్, శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో ఒక బియ్యమే కాదు, సో పూర్తిగా కూడా అన్నిట్లలో కూడా అన్నిటికీ సంబంధించి కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలి, నిజాలు నిగ్గు తేల్చాలి, ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్షలు పడాలి అంటూ ప్రజలు కావచ్చు అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితులు. ఆ విధంగా ప్రభుత్వం